నిజంగా యాదమరాజు లేనిది దెర్ ఇస్ నో స్టెల్లారాజ్ 777. వావ్ అరే పాపు చీరా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కింద సైడ్ బేబీ పాప వచ్చినాక మా పాప వచ్చినాక అవ్వడం ఇంకా హ్యాపీ అన్నమాట. ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. పెళ్ళి, పాప, 1M అన్నీ మీ బ్లెస్సింగ్స్ అన్నమాట. అట్లా చేయడం తప్పు, యూట్యూబ్లో చెయ్యొద్దు, యూట్యూబ్లో చేస్తే ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్టు అని ఎంతోమంది ఎన్నో మాట్లాడారు. ఈరోజు 10 లక్షల ఆ సక్సెస్ని నువ్వు చూస్తున్నావు కదమ్మా. వీళ్ళు నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకొని, నా పేరెంట్స్కి, నా హస్బెండ్కి, నా దేవునికి, నన్ను ప్రేమించే 10 లక్షల మందికి నేను ఆన్సర్ ఇస్తే చాలు. ఇంకెవ్వరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లారాజ్ 777. మీరు నా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేశారు, ఎంతో లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఇంకో 5 మెంబర్స్ అయితే నా ఏమంటారు 1 మిలియన్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు గిఫ్ట్ లేస్తుంది. సో అండ్ ఇట్స్ గిఫ్ట్ అన్నమాట నాకు 1 మిలియన్ అవ్వడము. సో వీఆర్ సో హ్యాపీ. ఆగండి ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకు ఇది? ఆగంలో శివరాత్రి ఇది. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. కేక్ తెచ్చినారు సడన్గా, ఆల్ ఆఫ్ సడన్ అనమాట. ఎగ్జైటెడ్ చూడండి ఫ్రెండ్స్, అన్ని నేను చేసుకుంటున్నా. అంటే 98 అరే పాపు చీరా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 1 million. కంగ్రాచులేషన్స్. కాలేదా బేబీ? రెడీ బేబీ. అగో నేను ఆన్ చేసిన ఇది అసలు వచ్చా ఆన్ చేసి బేబీ రా. 1 2 3 4 5 అయ్యో 3 ఏదో తేడాగా ఉందేంటి. అరే నువ్వే అన్సబ్స్క్రైబ్ కొట్టినావు కదరా. అయ్యో ఎందుకు అన్సబ్స్క్రైబ్ అవుతుంది? అయిపోయింది 3 కాదు 1 మిలియన్ అయి మళ్ళీ 0కి రావాలంట. 3 ఓ 2 అయ్యో 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 2 999 1 2 నువ్వు పడుతున్నావా కింద సైడ్? బేబీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. 1 మిలియన్. ఎంత 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 కష్టపడి. సో బేసిక్ గా ఈ కష్టం మొత్తం. అయ్యో నా పాప, నా డ్రెస్ అంతా. సో 1 అయిపోయింది. అది క్యాండిల్ కేక్ కనిపిస్తలేదు. ఆగుర్రి కేక్ ని పైకి పెడతా, మీరు 1M పట్టుకోండి. అటు పట్టుకో. ఇంకోటి హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యు, కంగ్రాచులేషన్స్. హ్యాపీ బర్త్డే 999 అని చెప్తుండు బేబీ. సో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. కంగ్రాచులేషన్స్ మై బేబీ. థ్యాంక్ యూ సో మచ్. పొగొస్తుంది, జుట్టు కాలిపోయిందా? సో గిఫ్ట్ వచ్చిన కారణంగా మనకు 1 మిలియన్ అయ్యింది. సో మేము అనుకుంటే అప్పుడే నువ్వేం సంతూర్ డాడీ కాదు, ఊకని సంతూర్ డాడీని అని చెప్పి మురిసిపోతుంటాడు ఫ్రెండ్స్. ఏది చెప్పాలా ఎంతనో. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. సో 1M అవ్వడానికి చాలా చాలా ద స్టోరీ బిహైండ్ 1M నేను మీకు చెప్తాను. దా బేబీ దా స్టోరీ. నా బిడ్డ వచ్చినాక 1M అవ్వాలి అని చెప్పి నేను ఛానల్ కొన్ని రోజులు ఆపడం జరిగిందనమాట. అంటే వాంటెడ్గా అని కాదు, మీరు అన్నీ నా బర్త్ స్టోరీస్ చూస్తూనే ఉన్నారు కదా. సో అట్లా కారణాల వల్ల ఆపాల్సి వచ్చింది. అండ్ ద స్టోరీ బిహైండ్ 1M ఏంటి అంటే మా ఆయన చెప్తాడు. ఇది మొత్తం 1M రానికి కారణం మొత్తం మా బేబీయే. నో నేను క్లియర్గా చెప్తున్నా. ఇది నా ఛానల్, ఫస్ట్ నేను మాట్లాడతా. సరే మాట్లాడు.
సో వన్ నేమ్ అవ్వడానికి కొంచెం ఏడవరా? వన్ నేమ్ అవ్వడానికి ముఖ్య కారణం నేను వెంకట నాకు చాలా సపోర్ట్ ఇష్టం. మారవా ఉత్తర కుమారా నువ్వుగా. సో ఛానల్ పెట్టిన రీజన్ ఏంటంటే టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది ఫ్రెండ్స్. టిక్టాక్ బ్యాండ్ అయిపోయినాక ఏం చేయాలి అర్థం, ఆ వీడియోలు అన్నీ ఉంటాయి కదా, రాజు ఏం చేసిండు బేబీ, టిక్టాక్ చేసిన వీడియోలు గ్యాలరీలో సేవ్ చేసుకుంటావు కదా, అవి తీసుకుపోయి యూట్యూబ్లో పెట్టు అని చెప్పిండు. యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అనే ఆప్షన్ వచ్చింది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. టిక్టాక్ చేసి సాటిస్ఫాక్షన్. దానికన్నా ముందు ఏమైందంటే నాకు ఒక ఛానల్ ఉండే, సో నాకు ఛానల్ టిక్టాక్ బ్యాండ్ అయినా టిక్టాక్ పెట్టినాం. దాని తర్వాత నా ఛానల్ ఉన్నప్పుడు నా ఛానల్ చేస్తే 1 డేలో 1 మిలియన్ వెళ్ళిపోయింది ఆ ఛానల్. వ్యూస్ వెళ్ళిపోయినాయి. సారీ వ్యూస్. టిక్టాక్ లో 1 మిలియన్ ఉండే ఫాలోవర్స్. నువ్వు ఇట్లా పెట్టుకోరా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సో వన్ నేమ్ అవ్వడానికి చాలా పెద్ద డే అనమాట ఇది. నాకు గిఫ్ట్ వచ్చినాక వన్ నేమ్ అవ్వడం, యాజ్ అ డాడీ, యాజ్ అ మమ్మీ, వన్ నేమ్ అవ్వడం చాలా 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 ఆనందం. సో ద స్టోరీ బిహైండ్ మై ఛానల్ ఏంటి అంటే, టిక్టాక్ బ్యాండ్ అయినప్పుడు రాజు ఏం చేసిండంటే, బేబీ టిక్టాక్ వీడియోలు తీసుకుపోయి యూట్యూబ్లో పెట్టి చూద్దాము అన్నాడు. ర్యాండమ్గా పెట్టినాము. అయితే ఎప్పుడైతే రాజు నన్ను జీ తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిండో, ర్యాండమ్గా ఏదో వీడియోలు పెడుతుంటే ఫస్ట్ వీడియో టైంపాస్కి చాయ్ తాగే వీడియో పెట్టినాం. అది మన దాంట్లో మీ దాంట్లో పెట్టినాం. బోత్ హ్యావ్ 2 డిఫరెంట్ ఛానల్స్, యాదమరాజు అఫీషియల్ అండ్ స్టెల్లా రాజ్ అనమాట. సో బేసిక్గా 2022లో స్టార్ట్ చేసింది ఛానల్, అప్పుడే కదా 2022లో స్టార్ట్ చేసిన. ఇట్స్ బీన్ 2 years అనమాట. 2 years 23, 24, 2022లో స్టార్ట్ చేసిన. సో అన్ఎక్స్పెక్టెడ్గా మీరు లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే, జనాలు ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి నేను ఏదో ఇవ్వాలి, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అని చెప్పి నేను ఎవడు అడిగాడు నిన్ను, ఎవడు అడిగాడు? సో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అని చెప్పి చూస్తాను ఎప్పుడు స్టార్ట్ చేసామనేది 2022 పీపుల్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అని చెప్పి నేను ఏదో చెయ్యాలి అని చెప్పి మేము ఏదో వ్లాగ్స్ చేయడం ట్రై చేసిన అనమాట. రాదు, కెమెరా మనిషిని కాదు, కెమెరా ముందు కూర్చోవడం రాదు, ఏదో ఇగో ఈయన ధైర్యం. నేను క్లియర్ చెప్తున్నా, స్టెల్లా రాజ్ 777 వెనకాల ఉన్న ఏకైక వ్యక్తి ఇట్స్ మై హస్బెండ్. ఇది నేను చాలా నిజంగా చెప్తున్నా. ఎంతోమంది సో ఎంతోమంది అనొచ్చు, యాదమరాజు లేని నువ్వు లేవు, యాదమరాజు యా ఎగ్జాక్ట్ నేను 100% చెప్తున్నా. యాదమరాజు బేబీ, నేను ఇంత నిజంగా చెప్తున్నా బేబీ, నిజంగా యాదమరాజు లేనిది దెర్ ఈస్ నో స్టెల్లా రాజ్ 777. సో థ్యాంక్ యూ సో మచ్ బేబీ, నీ సపోర్ట్. మధ్యలో మా మరిది వీడియోస్లో కనిపించడం వల్ల కూడా వన్ నేమ్ జల్దైంది అనమాట. ఏడీవైనా మీ మరిది వెంకట్ కదా అనేటోడు, నేను అడగకపోతున్నాను. సో ఇట్స్ ఆల్ ఎ బిగ్ డే టు అస్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అవుతుంది అని చెప్పి. నా పాప వచ్చినాక అవ్వడం ఇంకా హ్యాపీ అనమాట. ఆమె పడుకుంది, అందుకే నేను చూపించలేకపోతున్నా. ఇట్లా కదిస్తే ఏడుస్తుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అండ్ మీ లవ్, మీ సపోర్ట్ ప్రతి వీడియోకి, నా ప్రెగ్నెన్సీ వీడియోస్ కానీ, నా పెళ్లి వీడియోస్ కానీ, ఎన్ని వీడియోస్కి మీరు పెట్టే ప్రతి కామెంట్, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది కదా, అంటే బాగా రీచ్ అయిందంటే మా పెళ్లి వీడియోస్ నుంచి ఇంకా పెద్దగా రీచ్ అయింది మా ఛానల్ అనేది. పెద్దగా హై గ్రో అనేది వచ్చింది అప్పటి నుంచి. దాని తర్వాత నుంచి కంటిన్యూ సబ్స్క్రైబర్స్ పెరగడం కానీ, కంటిన్యూగా వీడియోలు చేయడం మేము ఇట్లా కానీ. సో మీ సపోర్టు బికాస్ ఆఫ్ మేము ఈరోజు 1 మిలియన్ ఇంత వచ్చింది యూట్యూబ్ కంటే బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్, మీ సపోర్ట్ వల్లనే. ఎందుకంటే ఈ సపోర్ట్ లేకపోతే మేము నథింగ్ అనేది మాకు తెలుస్తుంది. సో మీ సపోర్ట్ చేసుడు వల్ల మాకు ఎంతో కలిసి వచ్చింది. అండ్ నేను మర్చిపోతాం చెప్పు, ఎందుకంటే మర్చిపోయే స్టేజ్లో ఉన్నాను. చెప్పు. లవర్స్గా లవ్ చేసుకొని ఎంతో నన్ను భరించి పెళ్లి చేసుకొని దాన్ని నిలిపి, అండ్ నవ్ వి బికేమ్ పేరెంట్స్, అండ్ మళ్ళీ మేము ఒకరికి జన్మనిచ్చి వాళ్ళని పెద్దగా చేయడము. సో ఈ ప్రాసెస్, ఈ జర్నీ అంతా మీరు చూసి, మీరు ప్రేమిస్తూ కమెంట్స్ పెట్టినా కూడా మీ ఇంట్లో మనిషిలాగా, నా ప్రెగ్నెన్సీలో కూడా రాజు అనేటోడు చూడు ఎంత బాగా చెప్తారు, అక్క ఇట్లుండు, వదిన ఇట్లుండు అని ఎంత అంటే ఇంట్లో మనిషిలాగా చెప్పేటోళ్ళు. ఆ లవ్ అండ్ సపోర్ట్ దొరకడం కూడా చాలా చాలా అదృష్టం, బ్లెస్సింగ్ ఉండాలి. నాకు అది మీ వల్ల దక్కింది. అండ్ ఈ 1 మిలియన్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి. సో దీని వెనకాల చాలా, అంటే ఫస్ట్ మేము కెమెరాస్ గురించి అని వాళ్ళని వీళ్ళని బతలాడుకొని వాళ్ళు అంటే రావడం రాకపోవడం ఇవన్నీ చేస్తుండే. తర్వాత ఏమైందంటే ఇక రాను మా ఫోన్ కొనుక్కున్నాం. ఫోన్లోనే ఇక స్టార్ట్ చేసి మొత్తం ఇక ఫోన్లోనే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వేరే వాళ్ళతో మేము కొలాబ్ అయ్యిండే.
సో 1 lakh ఉన్నప్పుడు వేరే వాళ్ళతో కొలాబ్ అయ్యిండే. దాని తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసినాము. దాని తర్వాత 500 అయినప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నామా? చేసుకోలేదు అనుకుంటా. చేసుకోలేదు. అప్పుడు చేసుకుందాం అనుకున్నాం కానీ చిన్న ఇష్యూ వల్ల మేము చేసుకోలేకపోయినాము. ఎందుకంటే అప్పుడు ఛానల్స్లో కొంచెం ఇష్యూ అవుతుండే, దానివల్ల మేము బయటికి వచ్చేసి చాలా కష్టాలు పడ్డా. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఛానల్ని రన్ చేయడం అంటే ఇప్పుడు అనుకోవచ్చు ఈజీగా అయిపోతుంది, ఎడిటర్ అందరూ ఎడిటర్కి నేను ఫుటేజ్ ఇస్తాను ఎడిట్ చేస్తారు, ఎవరైనా చేస్తారు. కానీ అంటే అదే బేబీ ఒక ఛానల్ మెయింటైన్ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్, ఈజీ. దానికంటూ ఒక ఏమంటారు వేరే సపరేట్ ఉండాలి, ఎడిటర్ కానీ కెమెరామెన్స్ కానీ వేరే స్టాఫ్ ఉంటేనే అవుతుంది. అలాంటిది ఈ రోజున సింగిల్ ఒక ఫోన్ తోటి ఈరోజు ఒక ఎడిటర్ని సపరేట్గా మాట్లాడుకొని ఈరోజు మెయింటైన్ చేస్తుందంటే ఆమె గ్రేట్ బేబీ. నువ్వు నా సపోర్ట్ ఓకే, అది నా సపోర్ట్ బేసిక్గా సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ నీ ఫోర్స్ఫుల్ ఏదైతే ఉంటుందో చేయాలి, నాకు ఏమంటారు వీడియోస్ చేయాలి, నేను వీడియోస్ ఏదో ఒకటి చేయాలి అంటే ఆ మధ్య మేము ఆఫ్టర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వీడియోస్ తగ్గించేసినాం. అంటే మాకు అప్పుడు అనిపించింది సడన్గా ఆపేసేసరికి సబ్స్క్రైబర్స్ వస్తారా రారా, ఛానల్ గ్రోత్ ఉంటుందా ఉండదా అని చెప్పేది మాకు ఉండేది. సో మేము అనుకోకుండా మళ్ళీ 1 month 2 months తర్వాత వీడియో అప్లోడ్ చేసినాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇట్లా మీ సపోర్ట్ ఎంతో వచ్చింది, మాకు సపోర్ట్ వచ్చింది. అట్లానే వ్యూస్ ఇట్లా మంచిగా పోతున్నాయి, ఇంకా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా మా ఛానల్ గ్రోత్ అనేది ఇంకా మీరందరూ ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కేక్ థ్యాంక్స్ లాట్ అండి. కేక్ నేను తినదు కాబట్టి మా ఆయన తింటాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాలి అంటే మర్చిపోయినా, నిజంగా మర్చిపోయినా ఒక నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎడిటర్ భాస్కర్ గారు అండ్ మనీ రాజు మనీ ఇద్దరు హ్యాండిల్ చేస్తారు నా ఛానల్ని. అండ్ మనీ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, పెళ్ళి పాప 1M అన్నీ మీ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఎప్పుడు అట్లనే ఉండాలా. ఫ్యూచర్లో కూడా మీరు ఇట్లనే 10 million 1 crore 10 million అంటే 1 crore. ఇప్పుడు నాకు గోల్డ్ ప్లే బటన్ వస్తుంది, సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్. దానికన్నా ప్లాటినమా డైమండ్ వస్తుంది బేబీ, వస్తుంది డైమండ్ 10 lakhs కా 10 million కి వస్తుంది. అది కూడా తొందరలో అయిపోవాలి. డైమండ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె నీ స్టైల్లో చెప్పరా, ఇది అయిపోయింది అనా 1 million భయా తెలిసి ఆ చిన్న ప్రేమతో కాలి గాయర్ అంటున్నా అనుకోరా, చిన్న గోల్డ్ బటన్ 10 million ఏం బటన్ డైమండ్ వచ్చేసాలన్నా మనస్ఫూర్తిగా కొట్టుకున్నా భయా వచ్చేసాలే అనుకోరా చిన్న. రోజు వెంకట్ వితౌట్ పెయిన్ నో గెయిన్ అని స్టేటస్లో పెడతాడు అనమాట. సో యా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పెయిన్. తొందరలో వాడు ఒక స్థాయికి వెళ్ళిపోతాడు, బిగ్ ఇస్ కమింగ్. సో అది కూడా నేను బ్లాగ్ చేసి పెడతాను అనమాట. స్టార్టింగ్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఉన్నప్పటి నుంచి అయితే నార్మల్ డేస్ నార్మల్ లైఫ్ లాగానే ఉండే. కానీ ఈ ఇయర్ నుంచినే కొన్ని అన్ఫార్చునేట్ బాధ్యతలు అయినా రెస్పాన్సిబిలిటీస్, ప్రాబ్లమ్స్, సాక్రిఫైస్ చాలా అంటే చాలా జరిగాయి. కానీ లాస్ట్ 3 months నుంచి అయితే ఇంకెక్కువ జరుగుతున్నాయి, ఏదో డిస్ట్రీ తాగినట్టు. నీ బతుకంతే, సిగ్నల్స్ దగ్గర నెమలేకలో పాలపేకలో అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెలో. అని ఒక క్వశ్చన్ బేబీ, నువ్వు ఛానల్ పెట్టినావు కదా, పెట్టిన స్టార్టింగ్లో ఈ వీడియోలు చేయాలి, ఇట్లా నేను వీడియోలు చేసి 1M ఇట్లా నేను కంటిన్యూగా వీడియోలు చేయాలి నీకు ఎందుకు అనిపించింది? నాకు అంతేకా ఫస్ట్ సిల్వర్ ప్లే బటన్ ఇచ్చినాక గోల్డ్ రావాలి, పెద్దగా ఉంటుంది ఇంట్లో మంచి పెట్టుకొని ఉంటుంది అని అందుకే నేను ఎప్పుడెప్పుడు అమ్ముకున్నామా. సో నేను వీడియోస్ చేస్తే ఇట్లా నేను ఇట్లా ఒక మంచిగా ఫేమ్ కావాలని నీకు ఎందుకంటే ఫేమ్ కావాలి అదని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫేమ్ ఈ పబ్లిసిటీ నాకు అస్సలు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. నేను పెరిగిన కల్చర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఎప్పుడైతే నాకు బ్యాక్ ఒక సపోర్ట్ దొరికిందో, నువ్వు చేయగలుగుతావు అంటే, నేను చాలా టాకిటివ్ బట్ ఆన్ కెమెరా మాట్లాడడం నాకు అస్సలు రాదు. నేను చేయగలుగుతాను ఒకటేసారి అన్నా, కానీ ఆమెనే నా ఎంబడి పడ్డది, నువ్వు చేయి నా ఛానల్లో వీడియోలు చేద్దాం చెప్తున్నా. ఈ 1M ఈడికి రావడానికి కారణం నేను చాలా ఫేస్ చేసిన. స్టార్టింగ్లో అయితే నేను చెయ్యని ఛానల్ అని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నెగిటివ్ కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్, పందిలా ఉన్నావు, బర్రెలా ఉన్నావు, నీకు ఇది అవసరం వాడిని అంటున్నాను ఫీల్ అవుతున్నాడు.
సో నీకు ఇది అవసరమా, నీకు అంత సీన్ లేదు, నువ్వు పెరిగిన కల్చర్ ఏంది, మీ పేరెంట్స్ ఏంది, అది మస్తు అన్నారు. బట్ చూడు నా ఛానల్లో నేను నాకు నచ్చిన కంటెంట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ బ్యాడ్ థింగ్. స్టార్టింగ్ బ్యాడ్ కామెంట్స్ వస్తే ఏడిచేది, ఫుల్ ఏడ్చిన, అసలు నాకు ఇదంతా వర్కౌట్ కాదని చెప్పేదాన్ని. తర్వాత చెప్పిన అవన్నీ పట్టించుకోద్దు, పని పాట లేని వాళ్ళు పెడతారు. నచ్చిన చాలా మంది నచ్చితే, కొంతమంది నచ్చాయి, నచ్చిన వాళ్ళు comment చేస్తారు. మనుషులు అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. అవి ఇట్లా పాజిటివ్ తీసుకో, అవన్నీ పట్టించుకోక అని చెప్పిన. అసలు వాళ్ళు అంత టైం తీసుకొని నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. వాళ్ళు ఏడుంటారు నాకు తెలియదు. ఓన్లీ వాళ్ళు నెగిటివ్ పెట్టినందుకే మనకు తెలుస్తుంది మనం అంటే ఏందనేది. అండ్ ఇప్పటికీ నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కానీ నవ్వుకుంటా. ఇప్పుడు 100 మంచిగా వచ్చి ఒకటి చెడ్డ వస్తే నేను పట్టించుకోను. ఓర్వనోళ్ళు స్టేజ్లో ఉన్నా, మెంటల్ స్టేజ్లో ఓర్వనోళ్ళు పెడతారని చెప్పి వదిలేస్తా. బట్ లవ్ అండ్ సపోర్ట్ చూసి పాజిటివ్ కమెంట్స్ పెట్టి సపోర్ట్ చేసేటోళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఈ సందర్భంగా మా అమ్మ ఎట్లాగో నాతోటే ఉంటుంది, ఎందుకంటే బాలింత కాబట్టి. నేను బాలింతను ఫ్రెండ్స్ చూడండి, ఇది కూడా పెట్టుకున్నా, టార్చర్ పెడుతుంది, అది కట్టుకో ఇది కట్టుకో అని. సో మా అమ్మ వచ్చి నాకు కేక్ పెట్టి, మా అమ్మ యూట్యూబ్ గురించి, ఎందుకంటే అప్పుడప్పుడు మా అమ్మ కూడా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిందనమాట. మామిడికాయ పచ్చడి అని, అల్లుడికి గులాబ్ జామ్ అని అప్పుడప్పుడు నా ఛానల్ వంట వీడియోలు చేసింది. సో అమ్మ కూడా వచ్చి నా కోసం ఒక మాట చెప్పి కేక్ పెట్టేస్తుంది, ఎందుకంటే ఈరోజు మా బిడ్డకి వ్యాక్సిన్ ఉంది, ఉరకాల మేము హాస్పిటల్. అమ్మలాగా మర్చిపోతా బేబీ, నా బాధ అది. అమ్మ బాలింతకి ఎంత వేస్తుందో మా ఆయన కూడా నాకు అంతే ఇస్తున్నాడు. 2 మమ్మీస్ బేబీ, 2 మమ్మీస్ అంటే ప్రెగ్నెన్సీ వరకు ఈ సిచ్యువేషన్. సో అంటే అంతమంది నన్ను ప్రేమించి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు అనమాట, 10 లక్షల మంది. సో చెప్పు నా యూట్యూబ్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్ పేరేం చెప్పవా? నేను బతుకుంటానని చెప్పు. చెల్లారాజు, ఇంకా ఏడోనా ఈ 10 లక్షల ఈ ఛానల్ అయిందంటే మీ అందరి వలన. మరి ఈ ఛానల్కు బహుమానం వచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఈ బహుమానం ఎందుకు వచ్చిందంటే యాదం రాజు ద్వారా ఆయనకు భార్యగా అయినందుకు మరి మీ అందరూ సెలక్షన్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. మరి మీరే అందరు చేసినందుకు మీ యొక్క అందరికీ నా శుభాకాంక్షలు. మనం ఒక కంప్లీట్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీడియోలు చేసినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ బిడ్డ ఇట్లా యూట్యూబ్లో కనిపిస్తుందని తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కించపరిచిన వాళ్ళు ఉన్నారు. అట్లా చేయడం తప్పు, యూట్యూబ్లో చేయొద్దు, యూట్యూబ్లో చేస్తే ఇష్టం వచ్చినట్టు బ్రతికినట్టు అని ఎంతోమంది ఎన్నో మాట్లాడారు. ఈరోజు 10 లక్షల ఆ సక్సెస్ని నువ్వు చూస్తున్నావు కదమ్మా. అంటే నేను తప్పు చేస్తే 10 లక్షల మంది నన్ను ప్రేమించారు, నేను తప్పుగా వీడియోలు చేస్తే నన్ను చూడరు. కాబట్టి నేను నా భర్తతో, నా కాబోయే భర్తతో, నా భర్తతోటి, నా తండ్రి అయిన భర్తతో వీడియోలు చేసిన ఇన్ని రోజులు. సో ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా మీకు చెప్పినప్పుడు మీరు బాధపడేటోళ్ళ? అనుకున్న వాళ్ళు ఎన్నో రకాలుగా లోకంలో మనుషులు మంచిదంటారు, చెడ్డదంటారు, హింసిస్తారు, దుఃఖ పెడతారు, బాధ పెడతారు. వాళ్ళందరూ అన్న వలన మీకు చెడ్డ పేరు వచ్చిందని నేను అంటలేను. మీరు మంచి నన్ను చూసి కూడా మాట్లాడచ్చు, అట్టే చూడాలి, కెమెరాని చూడాలి, మరి రికార్డ్ అవ్వదేమో. నన్ను చూసి కూడా మాట్లాడేవే, ఏమైంది? అంటే ఐ వాంటెడ్ టు సే, ఎంతోమంది నన్ను కూడా అన్నారు యూట్యూబ్ ఎక్కి యూట్యూబ్లో వీడియోలు చేయగానే బరి తెగించింది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని అనుకుంటారు. బట్ వీళ్ళు నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకొని, నా పేరెంట్స్కి, నా హస్బెండ్కి, నా దేవునికి, నన్ను ప్రేమించే 10 లక్షల మందికి నేను ఆన్సర్ ఇస్తే చాలు. ఇంకెవ్వరేమనుకున్నా నేను పట్టించుకోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నావు. ఎంతో మంచిగా చూసుకుంటున్నావు, మన్మరాల్ని కూడా ఎంతో మంచిగా చూసుకుంటున్నావు. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ హస్బెండ్. సో వితౌట్ హిమ్ నథింగ్. నేను రికవర్ అయినాక నా సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి కొంతమంది ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తే అది నాకు ఆశ ఉంది. ఇన్ లైఫ్ వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఎట్లుంటుందో చూడాలని ఇన్ లైవ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. అండ్ దిస్ ఆల్ బిలాంగ్స్ టు యూ. వితౌట్ వాళ్ళకి మాట ఇచ్చేసినావు, నన్ను అడగవా పోదాం బేబీ? నువ్వు ఒకదాని పోతే ఓకే, నాకు డేట్స్ లేవు, ముందే నీ ఇష్టం. మైనా కూడా వస్తాను, నేను కూడా వస్తాను ఇంటికి. అండ్ ఇది ఈ లవ్
అండ్ సపోర్ట్ అంతా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అట్లనే లవ్ 1 million వచ్చింది. అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 1 million subscribers. 777. Stellara 777. Bye friends. Bye చెప్పమ్మా. Bye.